కాలయోగం యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు స్వాగతం. భవిష్యత్తుపై సరైన దిశ, గుండె నిండా ధైర్యం మరియు రాబోయే సవాళ్లపై అవగాహన కల్పించడమే మన కాలయోగం లక్ష్యం. కుంభరాశివారికి 2026 ఫిబ్రవరి 15 నుండి 21 వరకు ఉన్న కాలం సామాన్యమైనది కాదు. మీ రాశిలోనే సూర్యుడు, బుధుడు, శుక్రుడు మరియు రాహువు కలిసి ఉండటం వల్ల ఒక భారీ కుంభ స్టెలియం ఏర్పడుతోంది. దీనివల్ల మీలో అపారమైన శక్తి ప్రవహిస్తుంది. అయితే అదే సమయంలో అంతే స్థాయిలో ఒత్తిడి కూడా మిమ్మల్ని చుట్టుముట్టే అవకాశముంది. ఒకే చోట ఇన్ని గ్రహాల కలయిక అంటే ఒకే ఇంట్లో 5 బలమైన వ్యక్తులు చేరితే ఎంత హడావుడి ఉంటుందో మీ జీవితం కూడా ఇప్పుడు అలానే ఉండబోతోంది. పూర్తి వివరాలు తెలుసుకునే ముందు కింద కామెంట్ బాక్స్లో మీ ఇష్టదైవం పేరును టైప్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి తప్పకుండా హైప్ కూడా ఇవ్వండి. మీరు చేసే ఈ చిన్న పని మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. అలాగే ఈ వీడియోలో మీకోసం అతి ముఖ్యమైన సూచనలు, పరిహారాలు ఇచ్చాను. కాబట్టి చివరి వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా తప్పకుండా చూడండి. ఆర్థికంగా చూస్తే మిథున రాశిలో ఉన్న గురుగ్రహం మీ రాశిపై తన శుభదృష్టిని ప్రసరింపజేస్తున్నాడు. దీనివల్ల మీకు ఒక రకమైన జ్ఞానోదయం కలుగుతుంది. అంటే డబ్బును ఎలా సంపాదించాలి, ఎక్కడ దాచుకోవాలి అనే విషయంలో మీకు స్పష్టత వస్తుంది. డిజిటల్ నెట్వర్కింగ్ లేదా కొత్త టెక్నాలజీని వాడుకోవడం ద్వారా మీకు ఆదాయ మార్గాలు పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కానీ ఇక్కడే ఒక చిన్న సవాలు ఉంది. శనిగ్రహం మీ రాశికి 2వ ఇంట్లో మీనంలో సంచరిస్తున్నాడు. దీనివల్ల రావలసిన డబ్బు చేతికి అందడంలో కొంత జాప్యం జరగవచ్చు. గ్రహాల కేంద్రీకరణ వల్ల మీరు ఒక్కోసారి ఉద్వేగానికి లోనై ఇంపల్సివ్ స్పెండింగ్ అంటే ఆలోచించకుండా ఖర్చు చేయడం చేసే ప్రమాదం ఉంది. కాబట్టి పర్సు తీసే ముందు ఒక్క నిమిషం ఆలోచించండి. వ్యాపారస్తులకు ఇది నూతన ఆలోచనల కాలం. బుధుడు, శుక్రుడు మీ రాశిలో ఉండడం వల్ల మీ మైండ్ ఒక సూపర్ కంప్యూటర్లా పనిచేస్తుంది. సరికొత్త ఇన్నోవేటివ్ ఐడియాస్తో మీరు మార్కెట్ను ఆశ్చర్యపరుస్తారు. వ్యాపారంలో టెక్నాలజీని వాడటానికి ఇది సరైన సమయం. అయితే మార్కెట్ ఒడిదుడుకులు మిమ్మల్ని కంగారు పెట్టవచ్చు. ఇక చిరు వ్యాపారస్తుల విషయానికి వస్తే మీ లోకల్ కస్టమర్లతో మీకు మంచి బాండింగ్ ఏర్పడుతుంది. సోషల్ మీడియా ద్వారా మీ వ్యాపారాన్ని ప్రచారం చేసుకోండి. అది మీకు మంచి లాభాలను తెచ్చిపెడుతుంది. అయితే పనిభారం పెరిగినప్పుడు సహనం కోల్పోకండి. కస్టమర్లతో మాట్లాడేటప్పుడు చిరునవ్వుతో ఉండటం మీ వ్యాపారానికి శ్రీరామరక్ష. ఉద్యోగస్తులారా, ఈ వారం ఆఫీసులో అందరి కళ్ళు మీపైనే ఉంటాయి. మీరు సెంటర్ ఆఫ్ అటెన్షన్గా మారుతారు. మీ సృజనాత్మకతకు ప్రశంసలు దక్కుతాయి. కానీ ఆ ప్రశంసలతో పాటు విపరీతమైన పని ఒత్తిడి అంటే హై స్ట్రెస్ కూడా వస్తుంది. మీ రాశిలో సూర్యుడు ఉండటం వల్ల మీలో అహం పెరిగే ఛాన్స్ ఉంది. పై అధికారులతో వాదనలకు దిగి మీ పేరు పాడు చేసుకోకండి. రాజకీయ నాయకులకు ప్రజాకర్షణ పెరుగుతుంది. సోషల్ మీడియాలో మీ గ్రాఫ్ పెరుగుతుంది. కొత్త బాధ్యతలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. కానీ గుర్తుంచుకోండి, మీ ప్రత్యర్థులు మీ మాటల కోసం ఎదురుచూస్తుంటారు. కాబట్టి నియంత్రణ కలిగి ఉండటం చాలా అవసరం. వ్యవసాయ రంగంలో ఉన్నవారు నూతన పద్ధతులపై ఆసక్తి చూపిస్తారు. ప్రభుత్వ సాయం లేదా బ్యాంకు లోన్లు అందే అవకాశం ఉంది. అయితే ప్రకృతి వైపరీత్యాలు లేదా వాతావరణ మార్పుల వల్ల చిన్నపాటి ఇబ్బందులు ఎదురుకావచ్చు. సాగునీటి నిర్వహణలో అప్రమత్తంగా ఉండండి. విద్యార్థులకు గురు అనుగ్రహం వల్ల తెలివితేటలు అద్భుతంగా ఉంటాయి. ముఖ్యంగా సైన్స్, టెక్నాలజీ మరియు రీసెర్చ్ రంగాల వారికి ఇదొక స్వర్ణయుగం లాంటిది. అయితే మనసు వాయుతత్వం వల్ల నిలకడగా ఉండకపోవచ్చు. ఏకాగ్రత కోసం కాసేపు ధ్యానం చేయడం అలవాటు చేసుకోండి. గృహిణులు ఇంటిని ఆధునీకరించడానికి ప్లాన్ చేస్తారు. కుటుంబ సభ్యుల అవసరాలు తీర్చడంలో మీరు ముందుంటారు. కానీ ఈ క్రమంలో మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్య చేయకండి. వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఆన్లైన్ లేదా డిజిటల్ ప్లాట్ఫామ్స్ ద్వారా మంచి సంబంధాలు వచ్చే అవకాశముంది. అయితే తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు. ప్రేమికులకు ఈ వారం కొత్త అనుభూతులను మిగిలిస్తుంది. అయితే అకస్మాత్తుగా వచ్చే భావోద్వేగాల వల్ల చిన్న చిన్న గొడవలు రావచ్చు. భాగస్వామి అభిప్రాయాలను గౌరవించడం నేర్చుకోండి.
ఆరోగ్యం విషయానికొస్తే ఈ వారంలో మీలో హై ఎనర్జీ ఉంటుంది, కానీ అది మానసిక ఒత్తిడికి దారితీయవచ్చు. ముఖ్యంగా హై బీపీ మరియు నరాల సంబంధిత సమస్యలు ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనసులో ఆందోళన పెరగకుండా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. కుంభరాశివారు తప్పకుండా గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన మార్గదర్శకాలు. ఫిబ్రవరి 15 నుండి 21 వరకు ఈ వారమంతా మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. వాహనాలు నడిపేటప్పుడు, విద్యుత్ పరికరాలు వాడేటప్పుడు అదనపు జాగ్రత్త అవసరం. మీ ఆలోచనలు వేగంగా మారుతుంటాయి, కాబట్టి ముఖ్యమైన పత్రాలపై సంతకం చేసే ముందు 2 సార్లు చెక్ చేసుకోండి. కుంభరాశి మిత్రులారా, ఈ వారం సరళమైన పరిహారాలు సూచిస్తున్నాను. తప్పకుండా పాటించండి. 1. ప్రతిరోజు నవగ్రహ స్తోత్రం పఠించండి. 2. పేదలకు నల్ల నువ్వులు లేదా వస్త్రదానం చేయండి. ఇది శని ప్రభావాన్ని తగ్గిస్తుంది. 3. ప్రతిరోజు ఉదయం 10 నిమిషాలు ధ్యానం చేయండి. ఇది మీ ఆందోళనను తగ్గించి ప్రశాంతతను ఇస్తుంది. 4. అనవసర వాదనలకు దూరంగా ఉండండి. జీవితమంటేనే సవాళ్లు మరియు అవకాశాల కలయిక. ఈ పంచగ్రహ యోగం మీకు గొప్ప శక్తినిస్తుంది. దాన్ని ఎలా వాడుకుంటారు అన్నది మీ చేతుల్లోనే ఉంది. ధైర్యంగా అడుగువేయండి, విజయం మీదే. మరొక ముఖ్య విషయం మళ్లీ గుర్తుచేస్తున్నాను. కింద కామెంట్ బాక్స్లో మీ ఇష్టదైవం పేరును టైప్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి హైప్ కూడా ఇవ్వండి. మీరిచ్చే లైక్ మరియు హైప్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. అలాగే మీ రాశి ఫలితాలు, పరిహారాలు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మన కాలయోగం ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టడం మర్చిపోవద్దు. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.